అందరికీ హ్యాపీ మార్నింగ్ అండి. అలాగే వెస్టర్న్ కంట్రీస్ నుంచి జాయిన్ అవుతున్న వాళ్ళకి హ్యాపీ ఈవినింగ్. మన జీవితంలో ఎటువంటి క్లిష్ట పరిస్థితినైనా సంతోషంగాను మరియు చిరునవ్వుతో ఎదుర్కొంటూ మనం గొప్పగా ఎదగడానికి అనేక అద్భుతమైన అవకాశాలు కల్పిస్తూ నిస్వార్థంగా సేవ చేస్తూ మార్గదర్శనం చేస్తున్న ఇన్స్పిరేషనల్ లీడర్ మన గురుజీ డాక్టర్ గంపా నాగేశ్వరరావు గారికి హృదయపూర్వక పాదాభివందనాలు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఇంపాక్ట్ యొక్క ఈ 7 AM IST వివేకవాణి ప్రోగ్రామ్ కి అందరికీ స్వాగతం, సుస్వాగతం. వైద్యం రోగాలను నయం చేస్తుంది, కానీ వైద్యులు మాత్రమే రోగులను నయం చేస్తారు. నిద్రలేని రాత్రులు, అలుపెరగని సేవ, అనంతమైన కరుణ, ఇవి వైద్యుల యొక్క నిజమైన పరిచయం. వారి అంకిత భావం మానవత్వానికి అమూల్యమైన వరం. ఇతరుల జీవితాలని మెరుగుపరచడానికి తన సమయాన్ని, శక్తిని, నైపుణ్యాన్ని అందించే ఏకైక వ్యక్తి వైద్యుడు, డాక్టర్. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా అందరూ డాక్టర్స్కి ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు. ఈ మెసేజ్తో ఈరోజు స్టార్ట్ చేద్దాం. సురేష్ సార్, ప్లీజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మై డియర్ ఫ్రెండ్స్, హ్యాపీ మార్నింగ్. సో మరో అద్భుతమైన రోజుతో మనం ఈరోజు 7 AM డిజైన్ టాక్కి వచ్చాం. అంటే వివేకవాణి మన నామకరణం మారింది కాబట్టి. ఓకే, అలాగే ఈరోజు అంతర్జాతీయ డాక్టర్స్ దినోత్సవం సందర్భంగా ఇంటర్నేషనల్ డాక్టర్స్ డే. కంగ్రాచులేషన్స్. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఒక అద్భుతమైన టాపిక్ చెప్పుకోబోతున్నాం. అది ఏంటో మీరు అందరు పోస్టర్లో చూశారు. అయితే డాక్టర్స్ గురించి మనం ఈ డాక్టర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మరి డాక్టర్స్ రోగి అయిన తర్వాత ట్రీట్ చేస్తారు, బట్ రోగగ్రస్తులు కాకుండా మనల్ని మనం కాపాడుకోవాలంటే కొంత అవేర్నెస్ తోటి మనం ఉండాలి. అంతేకాకుండా మన నిత్య జీవితంలో ఎదుర్కొనే చిన్న చిన్న సమస్యల నుంచి బయటపడాలన్నా, ప్రమాదాల నుంచి బయటపడాలన్నా సేఫ్టీ పాటించాలి. అందుకే మనం ఈ సేఫ్టీ అండ్ అవేర్నెస్ శీర్షిక మన శ్రోతల ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే గత 15 రోజులుగా మనం ఈ ప్లాట్ఫామ్ ద్వారా కలుస్తున్నాము అంటే అది ఎవరో కాదండి కారణం, మన గురుజీ గంపానేశ్వరరావు గారికి ఇటువంటి గొప్ప ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినందుకు పాదాభివందనాలు తెలుపుకుంటూ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి, ఇక్కడ రామచంద్ర సార్ అయితే నా ఒక్కరికే కాదండి, ప్రతిరోజు వచ్చే అందరికీ కూడా ఆయన లేనిదే మనకు సేమ్ డిజైన్ టాక్ లేదు అన్నట్లుగా ముద్ర పడిపోయింది. కాబట్టి ఆయనకి స్పెషల్ థ్యాంక్స్ తెలుపుకుంటూ, అలాగే ఇంత గొప్ప అవకాశాన్ని నాకు రావడానికి కారణం మా టీం అందరు కూడా, వాళ్ళ సపోర్ట్ కూడా. సో వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్ తెలుపుకుంటూ, ఈరోజు మనకి ఈ సేఫ్టీ అండ్ అవేర్నెస్ కార్యక్రమం ముగియబోతుంది. రేపటి నుంచి రీజన్ 18 నుండి మరో కొత్త శీర్షికతో మీ ముందుకు రాబోతున్నారు. సో వాళ్ళకి హార్టీ వెల్కమ్ చెప్తూ, ఈరోజు మన సెషన్కి వెళ్లే ముందు మన ఇంపాక్ట్ యొక్క విజన్ ఏదైతే గత 30 సంవత్సరాలుగా గురువు గారు పట్టుకొని మనందరికీ ఇస్తున్నారో, అది ఏంటంటే టు క్రియేట్ హార్మోనియస్ అండ్ ప్రాస్పరస్ సొసైటీ ఇన్ ఇండియా వేర్ ఎవ్రీ హోమ్ హ్యాస్ ఎ నాలెడ్జబుల్ స్పీకర్ అండ్ ఎవ్రీ విలేజ్ బెనిఫిట్స్ ఫ్రమ్ డెడికేటెడ్ ట్రైనర్. ఇంటికి ఒక స్పీకర్, ఊరికి ఒక ట్రైనర్, నవభారత నిర్మాణానికి రాళ్ళెత్తే కూలిదాం మేము. సో ఇది ఒక్క మనిషితో, మన గురువు గారు గంపానాగేశ్వరరావు గారితో స్టార్ట్ అయ్యి ఈ రోజు వేల మంది ట్రైనర్స్ తయారయ్యారు. 9,000 మంది పైగా ట్రైనర్స్ తయారయ్యాము. అంతేకాకుండా ఇంపాక్ట్ లక్షల తెలుగు ప్రజల్లోకి, అలాగే ఇంటర్నేషనల్ గా కూడా దేశాలకి వ్యాప్తి చెందింది. అండ్ దీనికి ఒక మిషన్ కూడా ఉందండి. ద ఎయిమ్ ఆఫ్ అవర్ ఆర్గనైజేషన్ ఈజ్ టు కల్టివేట్ లైఫ్ స్కిల్స్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ టు యంగ్ జనరేషన్. దిస్ విల్ మేక్ దెమ్ మోర్ రెస్పాన్సిబుల్ అండ్ కమిటెడ్ టు ఇంప్రూవింగ్ అవర్ సొసైటీ. నేటి బాలలే రేపటి పౌరులు. వారిని ఎప్పుడైతే మనం చిన్నతనం నుంచే మంచి విద్యతో పాటుగా బుద్ధులు ప్రబుద్ధులుగా తయారు చేయాలంటే, మరి వారికి చిన్నతనం నుంచే మన ఇంపాక్ట్ కనెక్ట్ చేసి యంగ్ మైండ్స్ లాంటి ప్రోగ్రామ్ తోటి వాళ్ళ లైఫ్ని మారుస్తూ ముందుకు తీసుకెళ్తూ, అలాగే యువతగా మారిన తర్వాత వాళ్ళకి
సాఫ్ట్ స్కిల్స్ నేర్పిస్తూ ముందుకు తీసుకెళ్లడం అనేది మన ఇంపాక్ట్ యొక్క లక్ష్యం అండి. కాబట్టి దీంట్లో మనందరం కూడా భాగస్వాములు కావాలి. ప్రతి ఒక్కరూ కూడా మన సొసైటీలో మన బాధ్యత నిర్వర్తిస్తూ అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్దాం ఇంపాక్ట్ ద్వారా. సో ఇంత గొప్ప విజన్ అండ్ మిషన్ ఇచ్చినందుకు గురువు గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఇందాక చెప్పినట్లుగా ఈరోజు ఒక అద్భుతమైన సెషన్ అండి. మనందరికి ఎంతో ఇష్టమైన సెషన్. ట్రైనర్స్ గా ప్రతి ఒక్కరము కూడా ఎప్పుడు కొత్త బ్యాచ్ వచ్చినా కూడా మళ్ళీ అటెండ్ కావాలి అనే ఉత్సాహంతో మనం పరిగెడుతూ ఉంటాం. అటువంటి అద్భుతమైన టాపిక్ ఈ రోజు మన ముందుకు రాబోతుంది. సో కాబట్టి ఆ అద్భుతమైన స్పీకర్ ని సంతోష్ సార్ ఇన్వైట్ చేయాల్సిందిగా మన డిఎస్పి సంతోష్ కుమార్ సార్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. సార్, ఆర్ యూ రెడీ? ఓకే, ఎస్ సార్. డన్. వెల్కమ్ సార్. అందరికీ శుభోదయం అండి. హ్యాపీ మార్నింగ్. మన అందరికీ నార్కోటిక్స్ అనగానే గుర్తొచ్చే వ్యక్తి ఈనాటి మన స్పీకర్ అండి. ఎందుకంటే ఆయన మనతో ఎప్పుడు నార్కోటిక్స్ సెషన్ అన్నా మనకి ఇప్పియాలన్నా తన దగ్గరుండి డీజీ గారిని ఒప్పించి మరి లేదు సార్ ఇంపాక్టియన్స్ అంటే మనకు ఎంతో ఇంపాక్ట్ ఉంటుంది సార్ అని చెప్పి మన పైన ప్రేమతో అభిమానంతో ఎప్పుడు ముందుంటాడు ఆ వ్యక్తి. ఈ రోజు ఆ వ్యక్తి మనకు స్పీకర్గా రావడం మన అదృష్టం అండి. తన వృత్తిని టీచర్గా స్టార్ట్ చేశాడు. ఉపాధ్యాయుడిగా స్టార్ట్ చేసి 1998లో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్గా రిక్రూట్ అయ్యారు. రిక్రూట్ అయ్యి నేను పోలీస్ సేవలే కాదండి, నేను నా వృత్తి ధర్మాన్ని మర్చిపోద్దని తను ఉపాధ్యాయుడిగా ఉన్న ఆ జ్ఞాపకాలను గుర్తుకు చేసుకొని తను సబ్ ఇన్స్పెక్టర్గా ఉంటూ కూడా తను జన్మించిన స్థలానికి ఏదో ఆ రుణాన్ని నేను తీర్చుకోవాలి, అక్కడ ఉన్న యువతను నాలాగా నేను తయారు చేయాలని చెప్పి ఎప్పుడు వాళ్ళను మోటివేట్ చేస్తూ కాంపిటేటివ్కి ప్రిపేర్ చేస్తూ ట్యూషన్స్ చెప్తూ తను ఎప్పుడు ఊరికి వెళ్ళినా వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఏం జరుగుతుంది, మీరు ఏం చేస్తున్నారని ఆరా తీసి వాళ్ళలో ఒక అద్భుతమైన స్పోర్టివ్ స్పిరిట్ను నింపి ఎంతో మంది యువతను ఉద్యోగాల వైపు నడిపించారండి. తను ఇన్స్పెక్టర్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మహబూబ్ నగర్, నల్గొండ, సైబరాబాద్, హైదరాబాద్లో వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేశారు. ఏ పోలీస్ స్టేషన్లో పనిచేసినా తనదైన ముద్రను వేసుకున్నారు. అక్కడ ఉన్న సొసైటీలో నేను ఎలాగ పనిచేయాలి, నేను పోలీస్ విధులే కాదు నేను టీచర్ను అన్నది ఎప్పుడు తనలో ఉండిపోయింది. అది అందుకేనేమో ఏసీబీలో కూడా పనిచేశారు, యాంటీ కరప్షన్ బ్యూరో. అదంతా మనకు తెలుసు. ఏసీబీ అంటే ఎవరు ఏం చేస్తున్నా అవకతవకలు జరగకుండా ఒక పీస్ఫుల్ సొసైటీని రన్ చేయాలి అని అంటే ఆ కరప్షన్ అనేది ఉండకుండా ఉండాలి అని ఆ దాంట్లో కూడా పనిచేస్తారు. మళ్ళా చివరికి నా వంతు కృషిగా నేను సమాజాన్ని మార్చాలని భగవంతుడు అందుకే ఈగల్ ఫోర్స్ ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ నార్కోటిక్స్ కి మళ్ళీ తనను బదిలీ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం ఈనాటి మన స్పీకర్ ఈగల్ ఫోర్స్ లో అవేర్నెస్ కు ఇన్ఛార్జ్ గా తను పనిచేస్తూ ఎంతో లక్షలాది మంది విద్యార్థులను యువతను అవేర్ చేస్తూ డ్రగ్స్ బారిన పడకుండా వాటి జోలికి వెళ్లకుండా ఎవరికి ఎక్కడ ఏ డ్రగ్ వినిపించినా 1908 మోగాలి, మీరు సొసైటీని కాపాడాలి అని అంటూ తను అవేర్ చేస్తూ ఈ రోజు మనకు ఆ అవేర్నెస్ ని ఇవ్వడానికి వచ్చినారు. తను ఎవరో కాదండి, శ్రీనివాసరావు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఈగల్ ఫోర్స్. శ్రీనివాస్ సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. ద డిజిటల్ డయాస్ ఈజ్ యువర్స్ సార్. Sir, very good morning and happy morning, Santosh sir and all the Impact team. Sir, ముఖ్యంగా సంతోష్ సార్ చాలా ఎక్కువ చెప్పేసారు, కానీ సంతోష్ సార్ గురించే 2 మాటలు నేను చెప్పాలి. సంతోష్ సార్ యాక్చువల్లీ మా డిపార్ట్మెంట్ కి దొరికిన ఒక ముత్యం అనమాట. ఏంటంటే ఆయన తన పని డిపార్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తూనే మళ్ళీ సమాజం కోసం తన వంతుగా ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. సంతోష్ సార్ మా డిపార్ట్మెంట్లో ఉండడం వల్ల మాకు ఆణిముత్యాల లాంటి
ఇంపాక్ట్ వీరులు దొరికారు. సో స్టేట్ మొత్తం కూడా ఇప్పుడు వాళ్ళు ఎంతో డెడికేషన్తో స్కూల్స్ కాలేజీల్లో కూడా వాళ్ళ యొక్క ప్రతి ఒక్కరికి ఏదైనా పని చేయాలంటే కష్టంతో కాదు ఇష్టంతో చేయాలి అనేది ఒక నానుడి ఉంటది. సో ఇష్టపడి పిల్లల భవిష్యత్తు కోసం డ్రగ్ ఫ్రీ తెలంగాణ కోసం ముందుకొచ్చినటువంటి సంస్థ మన ఇంపాక్ట్. దీనికి ముఖ్యంగా మా గంపా నాగేశ్వరరావు సార్ గారికి ఎప్పటికీ మేము రుణపడి ఉంటాం. సో సార్, హ్యాట్స్ ఆఫ్ టు గంపా నాగేశ్వరరావు సార్ అండ్ అదర్ టీమ్ మెంబర్స్. మా శ్రీధర్ సార్ కూడా మాతో ఎప్పుడు కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు. అయితే మా ఎవరైతే సంతోష్ సార్ ఉన్నారో ఎన్నో రకాలుగా డిపార్ట్మెంట్ కి సేవలు అందిస్తూ ఉన్నారు. సో థ్యాంక్ యూ టు ఇన్వైట్ మీ దిస్ సెషన్ అండి. సో సంతోష్ సార్ నాకు నైట్ కాల్ చేసి రేపు ఈ విధంగా సెషన్ ఉంది, జాయిన్ అవ్వండి అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ముఖ్యంగా ఏంటంటే మనకి మీ అందరికీ దీంట్లో నాకు తెలిసి ఇంతకుముందు టీఓటీ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఉండొచ్చు, లేదంటే నెక్స్ట్ వీక్ ఆల్రెడీ సార్ డిసైడ్ చేశారు. అది ఒక రోజు నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా మనకి ఈ థర్డ్ బ్యాచ్ ట్రైనింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఫస్ట్ హాఫ్ లోనే ఉంటుంది నెక్స్ట్ వీక్. సో వీళ్ళు రావాల్సిన వాళ్ళు కానీ, ఆల్రెడీ ట్రైనింగ్ అయిన వాళ్ళు కానీ, ఇంకా ఈ సెషన్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా నేను మీ అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం జనరల్ గా ప్రతి సెషన్ లో మనము చాలా డెప్త్ గా మాట్లాడుకునే వాళ్ళం. ఈసారి సెషన్ లో ఈరోజు మనం ముఖ్యంగా మాకు ఉన్నటువంటి, అంటే మేము ఎదుర్కొంటున్నటువంటి రియల్ స్టోరీస్, రియల్ సిచ్యువేషన్స్, ప్రజెంట్ ఏ విధంగా మేము ట్యాకిల్ చేస్తా ఉన్నాము, ఏ విధంగా మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఏమేమి మనము ఇవి తీసుకున్నాము, స్టెప్స్ తీసుకుంటున్నాము అనే దాని మీద మాట్లాడదాము. ఇప్పుడు మనకి జస్ట్ ఇంట్రడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ అందరికీ తెలుసు ప్రజెంట్ సిచ్యువేషన్ ఇండియాలో, తెలంగాణలో డ్రగ్స్ గురించి చాలా అందరూ కూడా బాగా ఆలోచిస్తూ ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ అలాగే స్టేట్ గవర్నమెంట్ కూడా నషాముక్త భారత్ అభియాన్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుంటే మనము దాన్ని మిషన్ పరివర్తన అని చెప్పి మన దగ్గర ఆ మిషన్ కి పేరు పెట్టుకొని మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా దీని మీద చర్యలు తీసుకుంటూ ఈ సంస్థకి పూర్తి పవర్స్ ఇచ్చి ఎంత పెద్దవాళ్ళైనా కూడా ఎట్టి పరిస్థితుల్లో దీని నుండి డ్రగ్స్ మాఫియాలో ఉంటే ఎంతటి పెద్దవాళ్ళైనా కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి ఎన్నో వేదికల మీద కూడా చెప్పడం జరిగింది. సో రీసెంట్ గా కొన్ని సంఘటనలు మాకు కూడా కొంచెం ఇంకా బాగా అలర్ట్నెస్ ని పెంచాయి. ముఖ్యంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో మీరు చూస్తే గత సంవత్సరం బోయినపల్లి దగ్గర ఒక స్కూలు కింద రన్ చేస్తూనే పైన ఒక ల్యాబ్ ని ఏర్పాటు చేసి దాంట్లో ఈ యొక్క ఆల్ఫాజోలం అనే డ్రగ్ ని తయారు చేస్తూ దాన్ని ఇన్ఫర్మేషన్ ద్వారా మనం పట్టుకున్నాం. సో ఇది మనం అందరం కూడా సొసైటీలో ఉంటున్నాం, కానీ కొంతమంది ఈ యొక్క ఈజీ మనీ కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్నారు. సో ఇలాంటివి మీరు సొసైటీలో ఉన్నప్పుడు, రకరకాల ప్లేసుల్లో మీరు ఉన్నప్పుడు దయచేసి మనం ఏంటంటే ఈ డ్రగ్స్ ఒకటి మనకి బయట అన్ని మనము విషయాల్లాగా ఇది కనిపించదు. ఇది చాప కింద నీరులాగా విస్తరిస్తూ ఉంటుంది. కాబట్టి మనము దీన్ని అరికట్టాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే డిమాండ్ రిడక్షన్ అనేది ఇంపార్టెంట్. డిమాండ్ రిడక్షన్ అనేది అంటే మనం చేయాల్సిన పని ఏంటంటే మీ కుటుంబంలో, మీ రిలేటివ్స్ లో, లేకుంటే మీ సొసైటీలో, మీరు ఉంటున్న ఏరియాలో ఎవరైనా
ఎవరి మీదైనా అనుమానం వస్తే ఈ పర్సన్ డ్రగ్ తీసుకుంటున్నాడు అని గనక మనకి తెలిస్తే ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ఆ పర్సన్ కి సంబంధించి ఆయన ఫోన్ నెంబర్ ని మాకు ప్రొవైడ్ చేయగలిగితే మేము ఎప్పుడు కూడా ఈ కన్స్యూమర్స్ ని, వీళ్ళు రకరకాలుగా ట్రాప్ చేయబడతారు కాబట్టి వాళ్ళని బాధితులుగా గుర్తించి విక్టిమ్స్ గా భావించి వాళ్ళ ద్వారా మనము వాళ్ళకి ఎవరైతే పెడ్లింగ్ చేస్తున్నారో, ఇవి అమ్ముతున్నారో, సరఫరా చేస్తున్నారో, ఈ దందా చేస్తున్నారో వీళ్ళని మనం టార్గెట్ చేసి వాళ్ళని పట్టుకోవాలంటే ఖచ్చితంగా మనకి బేస్ కాస్ట్ రూట్ వచ్చేసి మనకి తాగే వ్యక్తులు అంటే కన్స్యూమ్ చేసే వాళ్ళు గనక మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి సప్లై చేస్తున్న వాళ్ళని పట్టుకోవడమే మన డిపార్ట్మెంట్ యొక్క ముఖ్యమైన కర్తవ్యం. కాబట్టి మీరు కూడా ఎక్కడైనా మీ శ్రేయోభిలాషులు కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మీ సొసైటీలో ఇక్కడ మెసేజ్ని ప్రతి ఒక్కరికి అందించండి. వాళ్ళ మనకి చేసే హెల్ప్ ఏంటంటే జస్ట్ ఎవరైనా దీనికి అలవాటు పడుతున్నారు అంటే వాళ్ళ ఫోన్ నెంబర్ని మాకు మీరు అందించగలిగితే మీ వివరాలు ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాకుండా సీక్రెట్గా మనం పెట్టడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మీ పేరు కానీ మీ వివరాలు కానీ అసలు మాకు తెలియదు. మీరు ఫోన్ చేసిన 1908కి ఫోన్ చేస్తే మీ ఫోన్ నెంబర్ కూడా మాకు డిస్ప్లే కాదు. అలాంటి గట్టి స్ట్రాంగ్ సిస్టమ్ మా దగ్గర ఉంది. మీరు చెప్పిన వివరాలు డైరెక్ట్గా మా డైరెక్టర్ సార్ సందీప్ షాండిల్యా సార్ దగ్గరికే వెళ్తాయి. సార్ దానికి సంబంధించి సీక్రెట్గా దాన్ని ఎంక్వైరీ చేయించి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది మామూలుగా మనం ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు చెప్పాలి. చాలా మందికి భయం ఏంటంటే మామూలు పోలీసింగ్ సిస్టమ్ లాగే డైల్ 100కి కాల్ చేయగానే పోలీసులు వస్తారు, మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళకి ఫోన్ చేస్తారు, వాళ్ళు ఎక్స్పోజ్ అవుతారు, అందరికీ చుట్టుపక్కల వాళ్ళు అరే వీడు మా గురించి తప్పుగా చెప్పాడని మీ పేరు బయటకు వస్తుంది అనే ఆలోచన చాలా మందిలో ఉంటుంది. సో ఈ 1908 విషయంలో ఎట్టి పరిస్థితుల్లో అలాంటి ఆలోచన ఉండదు. మాకు ఇన్ఫార్మర్స్ని మేము చాలా జాగ్రత్తగా వాళ్ళని గౌరవిస్తాం. వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఎట్టి పరిస్థితుల్లో మాకు కూడా తెలియదు. సాధారణంగా ఎంక్వైరీ చేసే ఆఫీసర్కి కూడా ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారనేది కూడా తెలియదు. అంత స్ట్రాంగ్ సిస్టమ్ మా దగ్గర ఉందన్నమాట. సో ఇలాగా రీసెంట్గా జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు మనం ఇంకా గట్టిగా పనిచేయాలనేటటువంటి ఒక మన ప్రతి ఒక్కరిలో పట్టుదలని పెంచుతాయి. రీసెంట్గా మహేంద్ర యూనివర్సిటీ, మీలో కూడా చాలా మందికి ఐడియా ఉంటుంది, మన హైదరాబాద్లో మహేంద్ర యూనివర్సిటీ ఉంది. మనకు వచ్చే గండి మైసమ్మ ఏరియాలో ఉంటుంది ఇది. సో ఎందుకు చెప్తున్నానంటే అక్కడ జరిగిన సంఘటన నాకు తెలిసి ఇంకా వేరే ఇన్స్టిట్యూషన్ కూడా విస్తరించే అవకాశాలు ఉంటాయి. అక్కడ ఒక స్టూడెంట్ మణిపూర్కి సంబంధించి అతను అక్కడ అడ్మిషన్ తీసుకొని ఆ యూనివర్సిటీలో ఉంటూ తను బయట నుంచి కొరియర్ సిస్టమ్ ద్వారా డ్రగ్స్ని తెప్పించుకొని అక్కడ చాలా మంది స్టూడెంట్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళకి డ్రగ్స్ని అమ్మడం జరిగింది. ఇది మనము మన టెక్నాలజీ ద్వారా తెలుసుకొని ఒక కేసు ఇన్వెస్టిగేషన్లో మనం పనిచేస్తున్న టైంలో ఈ ఒక నెంబరు మహేంద్ర యూనివర్సిటీ నుండి కనెక్ట్ అయితే అసలు ఇది ఎందుకు ఈ యూనివర్సిటీకి ఎందుకు కనెక్ట్ అవుతుందని దాన్ని మా డైరెక్టర్ గారు దాని మీద పూర్తి నజర్ పెట్టి దాన్ని మనం డీప్గా వెళ్తే అప్పుడు ఈ విషయం బయటకు వచ్చింది. దాంట్లో ఏంటంటే ఈ పర్సన్ మొత్తం డీటెయిల్స్ తీసుకొని ఇతన్ని మనం అదుపులోకి తీసుకొని అతని ఫోన్ డాటా అంతా చెక్ చేస్తే అతనికి ఎవరైతే యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేశారో ఆ యూపీఐ ట్రాన్సాక్షన్స్ మొత్తం మనకి తెలిసి ఎవరెవరు విద్యార్థులు మనకి ఇతనికి డబ్బులు వేశారో వాళ్ళ విద్యార్థులందరిది లిస్ట్ చేసి
డైరెక్టర్ సారు నన్ను అక్కడికి పంపించడం జరిగింది ఆ లిస్ట్ ద్వారా. మనం ఆ పిల్లలందరినీ పిలిపించి అక్కడ టెస్ట్ చేస్తే ఒక ఆల్మోస్ట్ 30 మంది లిస్టు అప్పటికి మనకి ఉంది. దాంట్లో ఒక 20 మందికి పాజిటివ్ వచ్చింది. అంటే హాస్టల్ బేస్డ్ కాలేజ్ అది. అక్కడ హాస్టల్లోనే ఇదంతా జరిగింది. సో వెంటనే మనము దాన్ని ఇమ్మీడియట్ గా వాళ్ళందరినీ మనము ముందే చెప్పాం, మా కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఓన్లీ పెడ్లర్స్ మీద ఉంటుంది. ఈ పిల్లలందరికీ మనం వాళ్ళని డి అడిక్షన్ సెంటర్స్ కి పంపించి వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇప్పించి మళ్ళీ వాళ్ళని తిరిగి అదే కాలేజీలో మనం కంటిన్యూ చేస్తూ, ఎవడైతే ఈ మెయిన్ పర్సన్ ఉన్నాడో మణిపూర్కి సంబంధించిన వ్యక్తి, అతని మీద కేసు రిజిస్టర్ చేసి అతనికి ఇంకా చుట్టూ ఉన్న కోటరీని కూడా అరెస్ట్ చేసిన తర్వాత దీని మూలాల వరకు వెళ్ళడం జరిగింది. ఆ మూలాలు ఎక్కడున్నాయంటే దాన్ని అలా మనం చైన్ సిస్టంలో చెక్ చేసుకుంటూ వెళ్తే ఢిల్లీలో ఒక నైజీరియన్ గ్యాంగ్ వితౌట్ పాస్పోర్టు చాలా రోజుల నుండి అక్కడ ఉంటూ మన తెలంగాణకే కాకుండా దేశంలో చాలా మంది రాష్ట్రాలకి అక్కడి నుంచి ఒక నెట్వర్క్ పెట్టుకొని దేశంలో చాలా ప్రాంతాలకి ఈ యొక్క డ్రగ్ సరఫరా చేస్తూ ఉంది. దీని మీద మనం చాలా స్ట్రాంగ్ ఇది తీసుకున్నాం. మనం మొత్తం టీము, ముఖ్యంగా దీంట్లో గొప్పగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఒక తెలంగాణ ఈగల్ ఫోర్స్కి నాయకుడైనటువంటి వ్యక్తి మా డైరెక్టర్ గారు ఎప్పుడు లీడ్ ఫ్రమ్ ఫ్రంట్, ఏ లీడర్ షుడ్ బి లీడ్ ఫ్రమ్ ఫ్రంట్ అనేటటువంటి ఒక పద్ధతిని పాటిస్తారు. తను పర్సనల్గా ఢిల్లీకి వెళ్ళి ఆల్మోస్ట్ ఒక వారం రోజులు ఢిల్లీలో మారువేషంలో రక్కీ చేసి మనకి ఎక్కడి నుంచి కొరియర్స్ వాళ్ళు పంపిస్తున్నారు, కొరియర్ సర్వీసెస్, వాటన్నిటిని కూడా పర్సనల్గా అక్కడ టీం పెట్టి పర్సనల్గా అవన్నీ నోట్ చేసుకొని ఒక సిస్టమేటిక్ ప్లాన్ తయారు చేసి వాళ్ళ ప్రతి ఒక్కరు ఈ గ్యాంగ్ యొక్క చాలా మంది అడ్రస్లు కలెక్ట్ చేసి మళ్ళీ తిరిగి వచ్చి ఒక మంచి ప్లాన్ తయారు చేసి ఇక్కడ నుంచి మా టీము మేము ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో మళ్ళీ ఆ టీము ఒక 3-4 రోజులు అక్కడ నిఘా పెట్టి ఈ ఇన్ఫర్మేషన్ అనలైజ్ చేసి ఎక్కడ చిన్న పొరపాటు లేకుండా, ఎక్కడ ఇన్ఫర్మేషన్ లీక్ కాకుండా మనం ఏం చేసామంటే అక్కడ ఆపరేషన్ చేసాం. ఇక్కడ నుంచి దాదాపుగా 150 మంది మనం ఈగల్ ఫోర్స్ టీమ్స్, దాదాపు 10 టీమ్స్ మనం వెళ్ళడం జరిగింది. అక్కడ ఎన్సిబి మరియు ఢిల్లీ పోలీసు సహకారం కూడా తీసుకొని అక్కడ మన ప్లానింగ్ ప్రకారం మనము చాప్ కొడితే అక్కడ 58 మంది నైజీరియన్స్ ని మనం అరెస్ట్ చేసినాం. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద ఇండియన్ హిస్టరీ. ఢిల్లీ పోలీసు కూడా బిత్తర వేరు. అంటే చూడండి మీరు, అంటే అక్కడ ఎన్సిబి ఇది నేషనల్ మన మొత్తం నేషనల్ సంస్థ అది. అంటే మొత్తం డ్రగ్స్ కి సంబంధించి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, వాళ్ళు కూడా ఇంత పెద్ద ఆపరేషన్ ఎప్పుడు చేయలేదు. సో అంటే చూడండి మనము దీంట్లో ఎంత కమిటెడ్ గా ఒక ఆర్గనైజేషన్ పనిచేస్తుంది అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఇది బికాజ్ ఆఫ్ ద పబ్లిక్, ప్రజల యొక్క సహకారం అనేది మనకి ఉంటే మేము ఎంత పెద్ద పనైనా చేయగలుగుతాం అనేది ఖచ్చితంగా అది ఒక ఇది. దీంట్లో అక్కడి నుంచి ఆ 58 మంది నైజీరియన్స్తో పాటు మన ఇండియాలో ఉంటూ ఇక్కడ ప్రజల ప్రాణాలకి బలి తీసుకుంటున్నటువంటి వ్యక్తుల మీద కూడా మనం యాక్షన్ తీసుకోవడం జరిగింది. వాళ్ళని కూడా ఇక్కడ తీసుకొచ్చి మనకి రిమాండ్కి పంపించడం జరిగింది. అలాగే ఈ 50 మంది కూడా దాంట్లో కేసుకి రిలేటెడ్ ఉన్న వాళ్ళని జైల్లోకి పంపించి మిగతా వాళ్ళని
వాళ్ళని డిపోటేషన్ చేయడం జరిగింది ఇమ్మీడియట్ గా. వాళ్ళ దేశాలకి మళ్ళీ ఇక్కడ ఉంటే వాళ్ళ వల్ల మళ్ళీ జనరల్ గా ఏం జరుగుతుందంటే, గతంలో వీళ్ళు నైజీరియాని ఎవరో ఒకరో ఇద్దరో కేసులో పట్టుబడతారు. వాడిని జైల్లో పెట్టగానే వాడికి ఆల్రెడీ సంపాదించిన డబ్బు చాలా ఉంటది. ఎవరో ఒకరు అప్రోచ్ అవుతారు, బెయిల్ తీసుకుంటాడు, వాడు మళ్ళీ బయటకు వస్తాడు. బయటకు వచ్చి మళ్ళీ మనకి ఇదే దందా చేస్తూ మళ్ళీ ఆ కేసు అయ్యేంత వరకు కూడా వాడు ఇక్కడే ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు అలా కాకుండా మా డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే, ఇలాంటి వాళ్ళని మనం పెట్టుకోవడం వల్ల మనకి నష్టం తప్ప లాభం లేదని చెప్పి డైరెక్టర్ గారు ఈ డిపోటేషన్ అనే సిస్టమ్ ని పెట్టి వెంటనే వాళ్ళని తిరిగి వాళ్ళ కంట్రీస్ కి పంపించేయడం జరుగుతుంది అన్నమాట. ఇది మాకు ఇలాంటివి ఇంకా మా యొక్క టీమ్స్, టెక్నికల్ టీమ్ సపోర్ట్ చాలా ఉంది దీంట్లో. ఎంతో కష్టపడుతున్నారు వాళ్ళు. మా రఘువీర్ సార్ అనే ఎస్పీ గారి ఆధ్వర్యంలో టెక్నికల్ టీం పనిచేస్తూ ఉంటది. అలాగే ఆపరేషన్స్ ఆఫీసర్స్, ఎస్పీస్ మా దగ్గర సీతారాం సార్, గిరిధర్ సార్, అలాగే అడ్మిన్ మేడం, పద్మజ మేడం గారు, వీళ్ళందరూ కూడా నిరంతరము దీని మీద ఫోకస్ పెట్టి అన్ని రకాలుగా కూడా ఈ యొక్క డిపార్ట్మెంట్ ను ముందుకు తీసుకెళ్తున్నారు. కానీ ఇది మనము సప్లై బేస్ అనేది కొట్టడం అనేది బేసింగ్ ఆన్ ది ఇన్ఫర్మేషన్ అనేది మాకు మా సిస్టమ్ ద్వారా వస్తున్నా కూడా ఇది సమాజంలో ఇంకా కంటిన్యూ అవుతుందంటే దీనికి ముఖ్య కారణం ఏంటంటే డిమాండ్. ఎప్పుడైతే మనకి డిమాండ్ సమాజంలో తగ్గుతుందో ఖచ్చితంగా సప్లై అనేది తగ్గుతుంది అనేది మనకు ఉన్నటువంటి ఎకనామిక్స్ సూత్రం అది. కాబట్టి మీ అందరూ ఒక సైనికుల్లాగా మాకు దొరికారు. ఇంపాక్ట్ ఫౌండేషన్ అనేది డ్రగ్స్ మీద ఒక యుద్ధం ప్రకటించి మాకు సపోర్ట్ గా సైనికుల్లాగా ఈగల్ ఫోర్స్ కి సహకరిస్తూ ప్రతి ఒక్కరు కూడా ట్రైనింగ్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఎంతో గొప్ప ఉద్దేశంతో వాళ్ళు ఉంటున్న ఏరియాస్ లో, స్కూల్స్ లో, కాలేజీల్లో గతంలో ఎన్నో ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. మళ్ళీ నేను మీ అందరికీ కూడా చెప్పేది ఏంటంటే, ఇది పూర్తి కట్టడయ్యేంత వరకు కూడా, పూర్తిగా ఆగిపోయేంత వరకు ఈ యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఖచ్చితంగా మనందరం ఈ యుద్ధంలో భాగస్వాములు కావాలి. మీతో పాటు మంచి మనసు ఉన్నటువంటి ఎంతో మందిని మీరు ముందుకు తీసుకురండి. మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, వాళ్ళ ద్వారా అక్కడ ఏరియాలో ఉన్న ఇన్ఫర్మేషన్ ని మీరు మాకు అందించడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి. మీరు ఎక్కడ ఏదైనా మీటింగ్స్కి వెళ్ళినప్పుడు కానీ, లేకుంటే ఎలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినా, యాంటీ డ్రగ్స్ అనేదే ప్రోగ్రామ్ కాకపోవచ్చు, బట్ మీరు ఎన్నో ప్రోగ్రామ్స్కి అటెండ్ అవుతుండొచ్చు. ఆ ప్రోగ్రాంలో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ఒక్క 5 నిమిషాలు ఈ 1908 గురించి మాట్లాడండి. దాని ఇంపార్టెన్స్ గురించి మాట్లాడండి. ప్రజల యొక్క వాళ్ళు మనకు చేయాల్సిన హెల్ప్ గురించి మాట్లాడండి. దాని అవసరం గురించి మాట్లాడండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రోజు కనుక మనం దీన్ని అడ్డుకోకపోతే ఇది చాలా ఎక్కువైపోయి, మన దేశంలో మీకు అందరికీ తెలుసు, పంజాబ్ రాష్ట్రం చాలా ఎఫెక్ట్ అయింది దీని విషయంలో. పంజాబ్ రాష్ట్రం మనకి చాలా 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 యూత్, మొత్తం 40% ఆఫ్ యూత్ ఇన్ పంజాబ్ దే అడిక్టెడ్ టు డ్రగ్స్. అక్కడ అన్కంట్రోల్డ్ సిచ్యువేషన్ కి వెళ్ళిపోయింది పంజాబ్. అలాంటి పరిస్థితి మన తెలంగాణకి రాకుండా ఇప్పుడు అయితే కంట్రోల్లో తీసుకొస్తున్నారు రకరకాల, అక్కడ కూడా రిఫార్మ్స్ చేస్తూ. బట్ మన దేశాన్ని మనం కాపాడుకోవాలి, మన తెలంగాణని మనం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దీంట్లో యుద్ధంలో భాగస్వాములు కావాలి. ఏదో ఒక రూపంలో, ఏ విధంగా అయినా మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ని ఇమ్మీడియట్ గా మాకు పాస్ చేయడం ద్వారా అక్కడ ఈ యొక్క డ్రగ్స్ ని కంట్రోల్ చేయొచ్చు అన్నమాట. సో ఇది మీ అందరికీ నేను చేసే రిక్వెస్ట్.
ఇవి కాకుండా రీసెంట్ గా జరిగిన కొన్ని సంఘటనలు మీకు మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. ఒకటి, చాంద్రాయణ గుట్ట దగ్గర పొద్దుటే ఒక ఆటో ఆగి ఉంది. ఆటోలో ఒక 2 డెడ్ బాడీస్ ఉన్నాయి. అది మన వాళ్ళు వెళ్ళినప్పుడు ఫస్ట్ వాళ్ళు ఏదో రాత్రి అంతా కష్టపడి ఆటో ఆపి పడుకున్నారేమో అని అనుకున్నారు. కానీ వాళ్ళని చెక్ చేయగానే పల్స్ లేదు, చనిపోయారని నిర్ధారించుకొని అసలు ఎందుకు చనిపోయారు, ఎవరైనా వీళ్ళని చంపారా, లేకుంటే ఏం జరిగింది అని ఆలోచిస్తూ ఆటో అంతా చెక్ చేస్తే ఆటోలో 2 మనకి ఆంపిల్స్ దొరికినాయి, 2 సిరంజిలు దొరికినాయి. ఆంపిల్స్ ఇంజెక్షన్ సంబంధించి ఆంపిల్స్ చెక్ చేస్తే వాటి మీద మనకి అనెస్థీషియా ఇంజెక్షన్ గా దాన్ని గుర్తించడం జరిగింది. తర్వాత దాని మీద మనం ఇన్వెస్టిగేషన్ చేస్తే అతను వీళ్ళకి ఎలా వచ్చింది ఏంటి అంటే, వీళ్ళు బేసికల్లీ పాపం ముస్లిం ఫ్యామిలీస్, వెరీ పూర్ ఫ్యామిలీస్, ఆటో నడుపుతూ ఇలా జీవిస్తూ వీళ్ళకి మెల్లమెల్లగా చిన్న చిన్నగా అలవాట్లకు లోనే గాంజా నుండి అలా అలా మెల్లగా ముందుకెళ్తూ వీళ్ళ ఫ్రెండ్ ఒకడు ఒక మెడికల్ అంటే ఒక హాస్పిటల్లో పనిచేస్తుంటే వీళ్ళకి తెలిసి అరే ఇది చాలా హై ఇస్తుంది దీన్ని తీసుకుంటే అని చెప్పి అనెస్థీసియా ఇంజెక్షన్ తెప్పించుకొని మొత్తం ఒకటేసారి ఓవర్ డోస్ తీసేసుకున్నారు. మనందరికీ తెలుసు అనెస్థీషియా అనేది ఏంటి అనేది. ఆపరేషన్ జరిగేటప్పుడు మనకి కట్ చేస్తే శరీరాన్ని నొప్పి కలగకుండా ఈ యొక్క అనెస్థీషియా అనేది ఇవ్వడం జరుగుతుంది. అనెస్థీషియా ఇచ్చేటప్పుడు కూడా డాక్టర్ ఏం చేస్తాడంటే, అసలు ఈ ఇంజెక్షన్ మనిషికి పడుతుందా లేదా ఫస్ట్ చిన్నగా కొంచెం ఇచ్చి టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసిన తర్వాత ఇది బాడీకి సరిపోతుంది అన్నప్పుడే దాన్ని ఆ పర్సన్కి ఇవ్వడం జరుగుతుంది. అదర్వైజ్ వేరే ఆల్టర్నేటివ్స్ కి వెళ్తారు వాళ్ళు. అలా ఎంత అవసరం అనేది అంతవరకే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో దీంట్లో అక్కడ మొత్తం ఒక యాంపిల్ వీళ్ళు శరీరంలోకి ఇంజెక్ట్ చేసుకున్నారు. అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ మన హైదరాబాద్ లో జరుగుతున్నాయంటే సో ఆ ఇద్దరు కూడా పాపం ఓవర్ డోస్ తీసుకొని చనిపోవడం జరిగింది. పూర్ ఫ్యామిలీస్ లో ఒక మనిషి చనిపోతే ఎంత వాళ్ళకి, ప్రతి ఫ్యామిలీ కూడా మన అందరం కూడా చిన్న చిన్న ఫ్యామిలీస్, ఫాదర్ మదర్, ఒక కొడుకు కూతురు, ఇలాంటి చిన్న ఫ్యామిలీస్ ఉండే దగ్గర లేకుంటే చాలా సందర్భాల్లో కొన్ని ఏరియాస్ లో సమాజం బాధ్యత కూడా ఉంటది. మనము మెయిన్ జరుగుతుంది ఇక్కడ ఇష్యూ ఏంటంటే, మీకు చూస్తున్న చాలా ఇష్యూస్ లో బిజీ లైఫ్ లో మన పిల్లలకి మనం టైం ఇవ్వట్ల. మనం తప్పనిసరిగా మన పిల్లవాడు స్కూల్కి వెళ్ళాడు, కాలేజీకి వెళ్ళాడు, తిరిగి ఇంటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి కొంచెం టైం ఇవ్వాలి తల్లిదండ్రులు. వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత ఏం సమస్యలు ఎదుర్కొన్నారు, ఏ విధంగా ఆ రోజు గడిచింది, కొత్త ఫ్రెండ్స్ ఎవరు వీళ్ళకి, కొత్త ఫ్రెండ్స్ ఎవరు వీళ్ళకి ఏమన్నా కలిసారా, ఏ విధమైన ఫ్రెండ్షిప్ మీ పిల్లాడి చేస్తున్నాడు, ఆ ఫ్రెండ్ సర్కిల్ అనేది గుడ్డా బ్యాడా, ఇలాంటివి మనం ఖచ్చితంగా ప్రతి తల్లిదండ్రి ఆలోచించాలి. ఆ ఫ్రెండ్స్ సర్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో. బ్యాడ్ కంపెనీ లీడ్స్ ఏ గుడ్ పర్సన్ టు బ్యాడ్ వే. కాబట్టి ఖచ్చితంగా తల్లిదండ్రి టైం ఇచ్చి పిల్లలతో టైం ఇవ్వాలి. వాళ్ళకి మినిమం ఒక ½ అన్ అవర్ రోజు వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో స్పెండ్ చేయాలి. అలాంటి టైంలో మీకు ఏం జరిగినా తెలుస్తుంది. సో కొన్ని చూస్తున్న సంఘటనలు, మొన్న రీసెంట్ గా ఒక ఇష్యూ మీకు చెప్పాలి. ఒక కుటుంబంలో పాపం ఒకడే కొడుకు, వాళ్ళకి 10th క్లాస్ లో ఇలా బ్యాడ్ కంపెనీలో వెళ్ళి ఫస్ట్ సిగరెట్ స్మోకింగ్ స్టార్ట్ చేసి గ్రాడ్యువల్లీ ఇంప్రూవ్ అయ్యి గాంజా వరకు వెళ్ళిపోయాడు 2 years లో. ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఇలాగే వాళ్ళ ఫ్రెండ్స్
కొంచెం ఓవర్ ఇదిగా ఇచ్చేసి ఏమైందో చనిపోయాడు పిల్లగాడు. ఆ పిల్లగాడు చనిపోయిన 1 వీక్ లోపలే వాళ్ళ ఫాదర్ చనిపోయాడు, హార్ట్ అటాక్ తో చనిపోయాడు. ఆ మదరు పాపం పిచ్చిదైపోయి రోడ్ల మీద పరిగెడుతోంది. అంటే ఇది ఒక వ్యక్తిని మాత్రమే నాశనం చేసేటటువంటి వ్యసనం కాదు. కుటుంబం మొత్తం, ఒక కుటుంబంలో ఒక పర్సన్కి ఏదన్నా జరిగితే ఆ కుటుంబం మొత్తం నాశనం అయిపోతుంది. సో దయచేసి ఇది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. ఇది మనం ఏదో ఒక రోజు చేసేసి రెండో రోజు మనం సైలెంట్ గా ఉందాము అనుకుంటే అది కాదు. ఇప్పుడు ప్రతి రోజు మనం యుద్ధం చేయాల్సిందే. మనకి గ్రిప్ వచ్చి, మనకి పూర్తి పట్టొచ్చి అంత సమాజంలో ఇదంతా నాశనం అయ్యేంత వరకు కూడా ప్రతి ఒక్కరు నిరంతరం పోరాటం చేద్దాం. ఖచ్చితంగా మాకు కూడా నమ్మకం ఉంది. మన తెలంగాణ ప్రజలు ఎన్నో గొప్ప గొప్ప పోరాటాలు చేసి మనం తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ మనం ఇప్పుడు తెలంగాణ గొప్ప రాష్ట్రంగా దేశంలో మనం నిలబెట్టాలి అంటే ఫస్ట్ అది మన భావి తరాల భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటది. ఈ పిల్లల్ని టార్గెట్ చేసి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ని టార్గెట్ చేసి ఎన్నో ముఠాలు, ఎంతో మంది వాళ్ళని ట్రాప్ చేయడానికి, తద్వారా ఎకనామికల్లీ అంటే పెద్దవాళ్ళకి దగ్గరికి వెళ్ళారే మనము ఇది తీసుకో అంటే వాడు చేయడు. ఎందుకంటే పెద్దవాళ్ళు ఖచ్చితంగా ఆలోచించే పని చేస్తారు. అదే పిల్లలు అనుకోండి, అరే ఒక్కసారి తీసుకో, ఇది చాలా బాగుంటుంది, అది ఇది అంటే వాళ్ళకి ముఖ్యంగా మన అందరికి తెలవాల్సింది ఏంటంటే మన బ్రెయిన్ లో ఏదో ఫ్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అనేది ఏదైతే ఉంటుందో అది 25 years వరకు డెవలప్ అవుతూ ఉంటుంది. కాబట్టి చాలా మంది పిల్లలు సరైన నిర్ణయాలు తీసుకోలేరు ఈ టీనేజ్ లెవెల్స్ లో. కాబట్టి ఈ టీనేజ్ ని టార్గెట్ చేసి చాలా ఇలాంటివి దందాలు చేయడానికి డ్రగ్స్ ని విస్తరిస్తూ ఉన్నారు. కాబట్టి మన పిల్లల్ని మనం కాపాడుకుంటూ సమాజంలో యువతని, ప్రతి పిల్లవాడిని కూడా మనం కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. అరే నా ఇంట్లో ఈరోజు బాగానే ఉంది, నేను ఎందుకు దీని విషయంలో ఆలోచించాలి, లేకుంటే నేను దీని విషయంలో నేనెందుకు పోరాడాలి అని కనుక మీరు అనుకుంటే ఖచ్చితంగా రేపు ఇది మీ ఇంటికి వస్తుంది, మీ ఇంటి గడప దాటి మీ ఇంటి లోపలికి వచ్చేస్తుంది. అది రాకుండా ఉండాలంటే ముందే మనం దూరంగానే ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే మహమ్మారి ఉందో దీన్ని మనం ఖచ్చితంగా మనం దూరంలోనే ఆపేసేయాలి. ఎక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా అది మా దృష్టికి తీసుకొస్తుంది. మేము ఆ చిన్న ఇన్ఫర్మేషన్ ని కూడా అనలైజ్ చేసి మేము పెద్ద ఇన్ఫర్మేషన్ గా మేము చేసుకుంటాం. అది మా దగ్గర టెక్నాలజీ ఉంది. దాని ద్వారా మూలం వరకు వెళ్ళి ఆ మూలాలను దెబ్బ కొడతాం. సో సప్లై చైన్ ని బ్రేక్ చేస్తాం. అలాగే మీరు అలాంటి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తే, ఎవరైనా దీనికి అడిక్ట్ అవుతున్నారు అంటే వాళ్ళని కాపాడడానికి మనము చట్టంలో కూడా వెసులుబాటు తీసుకురావడం జరిగింది. వాళ్ళ మీద కేసులు పెట్టకుండా వాళ్ళని డి అడిక్షన్ సెంటర్లో చేర్పించి వాళ్ళకి మళ్ళీ అది అడిక్షన్ దూరం అయ్యే విధంగా చేసి వాళ్ళ మళ్ళీ కొత్త జీవితాన్ని కూడా మనం అందించిన వాళ్ళం అవుతాం. ముఖ్యంగా ఏంటంటే మిగతా వ్యసనాలు వాళ్ళంతట వాళ్ళు మానుకోగలుగుతారు, కానీ డ్రగ్స్ వ్యసనం అనేది వాళ్ళంతట వాళ్ళు మానుకోలేరు. ఎవరైనా కానీ వాళ్ళకి సపోర్ట్ అవసరం, ఫ్యామిలీ సపోర్ట్ కావాలి, ప్లస్ ఫ్రెండ్స్ సపోర్ట్ కావాలి, అలాగే మన డి అడిక్షన్ సెంటర్స్, పోలీస్ సపోర్ట్ కావాలి. కాబట్టి మనందరం కలిసి వాళ్ళని కాపాడాలి. ప్లస్ వాళ్ళని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళని ఖచ్చితంగా మనం వాళ్ళని దెబ్బగొట్టాలి. ఈ యుద్ధంలో ఈ రెండు మనకి చాలా ముఖ్యమైనవి. సప్లై చైన్ బ్రేక్ చేయడం, అలాగే దానికి అలవాటు పడిన వాళ్ళని కాపాడడం, తద్వారా సమాజంలో డిమాండ్ని తగ్గించడం,
సప్లై అండ్ డిమాండ్ రెండింటిని మనం రెండు వైపులా కూడా అటాక్ చేస్తూ ఉంటేనే ఈ మహమ్మారి తొందరగా మనకి ఇక్కడ నుంచి వెళ్తుంది. అలాగే కేసెస్ మాకు ప్రతిసారి వస్తూ ఉన్నాయి రకరకాలుగా. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో కూడా ఒక ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పాలి. రీసెంట్ గా మనం పబ్స్ లో అక్కడ రైడ్ చేసినప్పుడు కొంతమంది చూసి మేము షాక్ అవుతున్నాం. అంటే అబ్బాయిల కంటే అమ్మాయిల పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది అక్కడ. ఆ అమ్మాయిల్ని మనము చెక్ చేసినప్పుడు కొంతమందికి పాజిటివ్ కూడా రావడం జరిగింది. అలా ఒక అమ్మాయి గురించి మాట్లాడినప్పుడు ఆ అమ్మాయి యొక్క లైఫ్ ఎందుకు తను ఈ ట్రాప్ అయింది అనేది మనం చూస్తే ఈ కొత్తగా ఎస్టసీ పిల్స్ అనేవి వచ్చి ఇవేంటంటే ఏదన్నా ఒక డ్రింక్ లో తెలియకుండా కలిపేస్తే వాటిని తాగడం వలన వాళ్ళకి ఏమవుతుందంటే ఏం జరుగుతుందో ఏం గుర్తుండదు. సో కాబట్టి ఓపెన్ డ్రింక్స్ ని అవాయిడ్ చేయాలి అని చెప్పి మన పిల్లలకి ఖచ్చితంగా చెప్పాలి. ఎవడైనా ఇప్పుడు మనము థమ్స్అప్ ఉంది మన కళ్ళ ముందే వాడు డక్కను ఓపెన్ చేసి మనకి ఇస్తే తాగితే ఇట్స్ ఓకే. కానీ ఒక గ్లాసులో ఏదో ఒకటి మాజానో లేకుంటే థమ్స్అప్ వేసి వచ్చి మీకు ఇచ్చి తాగి ఉన్నప్పుడు ఖచ్చితంగా అలాంటివి అవాయిడ్ చేయాలి. ఏ పార్టీస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇది ఖచ్చితంగా మన పిల్లలకి నేర్పించాలి. మీరు మీ ఫ్యామిలీలో మీ రిలేషన్లో మీ వాళ్ళకి కూడా చెప్పండి. ఇప్పుడు విస్తరిస్తున్న డ్రగ్ మాఫియాలో ముందుగా ఒక మనిషిని ట్రాప్ చేయడానికి ఈ విధంగా కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఓపెన్ డ్రింక్స్ ని ఖచ్చితంగా మనం అవాయిడ్ చేయాలని మనం ప్రతి ఒక్కరూ మన వాళ్ళకి చెప్పాలి. ముఖ్యంగా అమ్మాయిల్ని మనం కాపాడాలి. వాళ్ళు పాపం బయటికి కాలేజీలకి వెళ్తారు వస్తారు. ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా అమ్మాయిల్ని కూడా మనం జాగ్రత్తగా రోజు వాళ్ళతో మాట్లాడాలి. బయట వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకోవాలి. వాళ్ళకి ఖచ్చితంగా టైం ఇవ్వాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనం గమనించాలి. అప్పుడే మనం ఖచ్చితంగా ప్రివెన్షన్ చేయగలుగుతాం. సో ఇవి నేను బేసికల్లీ మనం ఈ కాన్సిక్వెన్సెస్ ఇష్యూస్ అన్నీ మనకి తెలుసు. కానీ ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న సొసైటీలో జరుగుతున్న పరిణామాలని దృష్టిలో పెట్టుకొని మీతో మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు ఎవరికైనా కూడా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఇంకే ఏదైనా టాపిక్ మీద మాట్లాడమంటే కూడా నేను రెడీగా ఉన్నాను. సో మీ యొక్క డౌట్స్ ఏమైనా ఉంటే లేకుంటే ఏదైనా టాపిక్ మీద మాట్లాడమంటే కూడా ప్లీజ్ టెల్ మీ. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం సార్. రియల్లీ ఇట్స్ వండర్ఫుల్. అంటే డియర్ ఫ్రెండ్స్ చూసారు కదా, మనం తెలియకుండానే మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో మనం ఒకసారి గమనించుకోము. ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అది మన ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, స్కూల్స్లో కావచ్చు, కాలేజెస్లో, ఈవెన్ పాన్ షాప్స్లో కూడా చాక్లెట్స్లో రియల్లీ చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయండి ఇలాంటివి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎస్ సార్, కొంతమంది హ్యాండ్ రైజ్ చేశారు, తీసుకుందాం. విజయ్ గారు. సార్ హ్యాపీ మార్నింగ్ సార్. సురేష్ సార్, గంప సార్ హ్యాండ్ రైజెస్. సార్ హ్యాపీ మార్నింగ్ గంప సార్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఇన్ఫర్మేటివ్. సార్ నమస్తే సార్. చాలా సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఎంత ఓపిక ఎంత చాలా చక్కగా చెప్పారు సార్. సో ఫ్రెండ్స్, మీరందరూ కూడా సార్ని మన మంచి క్వశ్చన్లు అడగండి. ఎందుకంటే మీరు స్కూల్స్ కు కాలేజ్కి వెళ్ళినప్పుడు మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్ సార్తో క్లారిఫై చేసుకోండి. అప్పుడు మీరు అఫీషియల్ గా చెప్పినటువంటి సార్ని అడిగి తెలుసుకోండి మిత్రులారా. కొద్దిసారి 10-15 నిమిషాలు టైం కూడా ఇస్తాడు కావాలంటే. మీరు మాత్రం క్వశ్చన్లు అడగండి బాస్, ఏ మాత్రం మొహమాటంలు అడగండి. ఏదో మీ గురించి చెప్పుకోకండి, క్వశ్చన్లు అడగండి స్ట్రైట్ అవే. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సురేష్ క్వశ్చన్ తీసుకో, స్పెసిఫిక్ క్వశ్చన్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే సార్. సో మై డియర్ ఫ్రెండ్స్, సో వాల్యుబుల్ టైం ని మనం చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. కాబట్టి మీ డౌట్స్ అండ్ క్వశ్చన్స్ మాత్రమే అడగండి. ఎందుకంటే సార్ మీరు అద్భుతంగా చెప్పారు, ఇది రోజు సార్ చెప్తానే ఉంటారు, అది అద్భుతంగానే చెప్తారు. కాబట్టి అలా కాకుండా మీకున్న డౌట్స్ అడుగుతూ ఉంటే దాని ద్వారా ఏమవుతుందంటే మిగతా వాళ్ళంతా కూడా కొత్త ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి ప్లీజ్ ఓన్లీ డౌట్స్ మాత్రం అడగండి. విజయ్ గారు. హ్యాపీ మార్నింగ్ సార్.
యా ప్లీజ్. సార్ హ్యాపీ మార్నింగ్. హ్యాపీ మార్నింగ్ అండి, ప్లీజ్ చెప్పండి సార్. సార్ నేను ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట, హనంకొండ, వరంగల్లో మొత్తం 6 రిహాబిలిటేషన్లు ఉన్నాయి సార్. నేను అందులో నాలుగిట్లలో వర్క్ చేస్తున్నా. బాస్ అయితే మీరు మాట్లాడుతూ వెళ్ళిపోండి, మీకు జవాబు చెప్పరు, మీరు మాట్లాడుతూ వెళ్ళిపోండి. సార్ సారీ సార్. అయితే చేస్తున్నా సార్. వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, అది ఎవరికి ఇవ్వాలి మా ఉమ్మడి వరంగల్ జిల్లాలో అడుగుదామని సంతోష్ సార్ కాల్ చేశాను. ఓ గుడ్ క్వశ్చన్ అండి, వెరీ గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ టు వర్క్ ఇన్ 4 రిహాబ్ సెంటర్స్ లో చేస్తున్నందుకు ముఖ్యంగా మీకు థ్యాంక్స్. అది మా డిపార్ట్మెంట్ తరఫున జనరల్ గా ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఏదన్నా వాళ్ళ గుర్తింపు బయటకు రాకుండా ఉంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి రెడీ ఉంటారు. కానీ ప్రతి కుటుంబంలో జరుగుతున్నది ఏంటంటే వాళ్ళ పిల్లగాడు, మాకు రీసెంట్ గా ఒక ఇష్యూ వచ్చింది. ఒక పిల్లగాడు, వాళ్ళ ఇంట్లో 3 పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, కానీ ఆ పిల్లగాడు డ్రగ్స్ కి అడిక్ట్ అయ్యి ఇల్లు మొత్తం ఎంత ఘోరంగా మొత్తం నాశనం చేసేసాడు అంటే అన్ని పగలగొట్టేశాడు. ఆ లెవెల్కి వచ్చాక అప్పుడు వాళ్ళు మనల్ని అప్రోచ్ అయ్యారు. అంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రులు వాళ్ళు ఒక ప్రెస్టేజ్ ఇష్యూ లాగా దీన్ని ఫీల్ అవుతున్నారు. బేసిక్ లెవెల్లో పిల్లాడు ఏదో రాంగ్ రూట్ లో వెళ్తున్నాడు అని తెలిసినా కూడా వాళ్ళని కంట్రోల్ చేయకుండా సివియారిటీ వచ్చేంత వరకు వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు మీరు ఆ రీహాబ్ లో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు అక్కడ వాళ్ళ డాటా ఉంటే వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఇవ్వండి, మాకు చాలు, ఏమీ అవసరం లేదు. ఇప్పుడు ఒక పర్సన్ దాంట్లో రకరకాల డి అడిక్షన్స్ గురించి వస్తారు. సిగరెట్ స్మోకింగ్ ఉండొచ్చు, ఆల్కహాల్ ఉండొచ్చు, లేకుంటే డ్రగ్స్ ఉండొచ్చు. అక్కడ మనం నోటిఫై చేస్తాం ఈ పర్సన్ కి ఏం అడిక్షన్ ఉంది. సో గాంజా అడిక్షన్ ఉంటే సో అతను ఏరియా ఎక్కడ ప్లస్ అతను ఫోన్ నెంబర్. సో ఈ పర్సన్ కి ఆ పర్సన్ చెప్పాల్సిన అవసరం లేదు మనకి. ఆ పర్సన్ అడిగే నువ్వు ఎవరి దగ్గర కొన్నావు, ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ మనకి సంబంధం లేని విషయం. కానీ మాకు అతని ఫోన్ నెంబర్ ఇస్తే సైలెంట్ గా మేము ఏం చేస్తామంటే ఆ ఫోన్ నెంబర్ కోటరీ, ఆ ఫోన్ నెంబర్ చుట్టూ ఈ ఏదో ఒక టైంలో ఖచ్చితంగా వాళ్ళు ఎవరో ఒక పెళ్ళర్తో కాంటాక్ట్ అవ్వడము అలాంటివి జరిగితే మేము అది ఒక పర్సన్ ఇతనికి కాంటాక్ట్ లో ఉన్నా కూడా అతనిది ఫస్ట్ తీసుకుంటాం. అతని ద్వారా మళ్ళీ అతనికి చైన్ సిస్టమ్ లో అతనికి ఎవరు ఉన్నారు అతని కాంటాక్ట్స్ లో, ఈ విధంగా మొత్తం ఆ యొక్క నెట్వర్క్ ను మొత్తం మనము మా యొక్క టెక్నికల్ టీము తీసుకోవడం జరుగుతుంది. మీరు వాళ్ళ దగ్గర నుండి మాకు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే డ్రగ్స్ కి సంబంధించి ఎవరైనా రీహాబ్ లో వస్తే వాళ్ళు కన్జ్యూమ్ చేస్తున్న డ్రగ్ ఏంటి ప్లస్ వాళ్ళ ఫోన్ నెంబర్, అది ఒక్కటి ఇస్తే మిగతాది మొత్తం మేము చూసుకుంటాం. మీరు ఆ హెల్ప్ కనుక చేయగలిగితే చాలా చాలా మాకు ఉపయోగపడినట్టు అవుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి విజయ్ గారు. ఎస్ సార్, మోహన్ పాటిల్ గారు ప్లీజ్ వీడియో ఆన్ చేసుకొని మాట్లాడాలి. సార్ నా వీడియో ఆనే ఉంది నాది, మేబీ. ఓకే, హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్. థ్యాంక్ యూ సార్ ఫర్ గ్రేట్ సెషన్. సార్ నాకు నేను చాలా స్కూళ్ళు వెళ్ళాను, మీ పర్సనల్ కూడా కలిసాను సార్. ఎప్పుడైనా డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు కూడా కలుస్తాను, సంతోష్ సార్ కూడా కలుస్తాను. సార్ నాకు 2 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. చాలా వరకు స్కూళ్ళలో, కాలేజీలో, ఒక కాలేజీలో అయితే బార్గెనింగ్ చేశాడు నాతో పిల్లడు, అంటే ఇంటర్మీడియట్ చదువుతాడు, 2nd ఇయర్. అతను చాలా అరగెంట్ చేశారు. ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత, సెషన్ అయిన తర్వాత క్వశ్చన్లు తీసుకునేటప్పుడు, మరి గవర్నమెంట్ తండ్రి స్థానంలో ఉంది కదా సార్, తండ్రి స్థానంలో ఉంటే పిల్లడు ఏదైనా తప్పు చేస్తే దండించాలి కదా, మరి మన గవర్నమెంట్ ఎందుకు దండించట్లేదు, ఏదైనా ఇప్పుడు డిమాండ్ సప్లై మీద ఉంటుందని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా కొందరు వింటున్నారు, కొందరు వినట్లేదు, ఆరోగ్యం చేస్తున్నారు. అంటే ఇప్పుడు దొరికిన తర్వాత దానికి డిస్ట్రక్షన్ పార్ట్ కానీ డిస్పోజ్ పార్ట్ కానీ ఎక్కడ, అసలు రిజల్ట్ ఎక్కడ ఉంది అనేది క్వశ్చన్ వేస్తున్నాడు అబ్బాయి. అతనికి చాలాసార్లు కూర్చోబెట్టి చెప్పాల్సి వచ్చింది. ఇది క్వశ్చన్ నెంబర్ 1 సార్. అంటే ఏదైనా రిజల్ట్ ఓరియంటెడ్ చెప్తే గానీ ఆయన వినట్లేదు, అట్లా చెప్పని సంజాయించాము.
అది క్వశ్చన్ నెంబర్ 1 సార్. ఎలా చేయాలి? మీ సజెషన్ ఏంటి? క్వశ్చన్ నెంబర్ 2 వచ్చేసి మన ట్రైనర్సే కొందరు క్వశ్చన్ వేశారు నాకు ఇది. ఇప్పుడు మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం కదా సార్. అవేర్నెస్ క్రియేట్ చేసినప్పుడు పలుకుబడి ఉన్న వ్యక్తులు కానీ, లేకపోతే పాత నేరస్తులు కానీ, ఎవరైనా బ్యాడ్ యాటిట్యూడ్ ఉన్నోళ్ళు కానీ, వాళ్ళు అవకాశం తీసుకొని వాళ్ళు కూడా ఇట్లా చేస్తారు కదా. ఇప్పుడు సపోజ్ అల్ప్రాప్రజోలం అని చెప్పేసి చెప్పాము, ఎక్స్ట్రాసీ పిల్స్ అని చెప్పాము. వాళ్ళకి ఈ విషయాలు తెలియవు. ఆయన ఇప్పుడు మనం తెలియజేసినట్టు అవుతుంది కదా. మరి వాళ్ళు ఇది మిస్యూజ్ చేసుకుంటారు కదా. దీన్ని ఎట్లా చేయాలి అనేది కొద్దిగా మీ సజెషన్ కావాలి సార్. ఓకే ఓకే. ఫస్ట్ మీ క్వశ్చన్, నాకు పిల్లలు అరగంట గా అదే ఆర్గ్యూ చేశారు మీతో రిగార్డింగ్ డిస్పోజల్ ఆఫ్ ది డ్రగ్స్ అంటున్నారు. అది క్వశ్చన్ నాకు అర్థం కాలేదు. డిస్పోజల్ అంటే పట్టుకున్న తర్వాత మేము దాన్ని ఏం చేస్తామనా, లేకుంటే మీ ప్రశ్న ఏంటి? అది మోహన్ పాటిల్ ఫస్ట్ గారు, ప్రశ్న. ఫస్ట్ క్వశ్చన్ కొంచెం క్లియర్ గా అడగండి. సార్ సేమ్ సార్. అంటే ఇప్పుడు మనకు సపోజ్ మనం గవర్నమెంట్ ఎందుకు యాక్షన్ తీసుకోదని, గవర్నమెంట్ ఇప్పుడు సపోజ్ మనకు దేని మీద యాక్షన్, దేని గురించి? ఇప్పుడు సపోజ్ మనకు బయట మందు షాపులు ఉన్నాయి కదా సార్, దాంట్లో Okay. నుంచే కదా అలవాటు పడుతున్నారు కదా. ఆస్కింగ్ మందు షాపుల గురించా? అట్లానే మందు షాపుల గురించి కూడా తన ఫైనల్ గా ఇప్పుడు మనం డ్రగ్స్ పట్టుకుంటాం. ఆ డ్రగ్స్ తర్వాత లాస్ట్ కి ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నాయి, ఆ ఇన్ఫర్మేషన్ రావట్లేదు కదా బయటికి. మరి దాని గురించి Okay, మనం ఏమనుకోవాలి అని. రైట్. ఓకే. ఇప్పుడు డిస్పోజల్ ఆఫ్ ది డ్రగ్స్ గురించి అండి, మీకు ప్రతి ఒక్కరికి ఒక ఇన్ఫర్మేటివ్ గురించి నేను చెప్తాను. మెయిన్ ఏంటంటే ప్రతి డ్రగ్ కూడా ఫస్ట్ ఏం చేస్తాము, ఒక దగ్గర దొరికిన తర్వాత దానికి ఒక అథెంటికేటింగ్ సిస్టమ్ ద్వారా కోర్టుకి సబ్మిట్ చేయాలి. ఫస్ట్ కేసు అనేది కావాలంటే కోర్టులో దాన్ని మనం ప్రాపర్ చైన్ ఆఫ్ కస్టడీలో దాన్ని తీసుకెళ్లి కోర్టులో చేస్తాం. అది ఒక సిస్టమేటిక్ గా లేకపోతే కేసు పోతుంది. సో దాని గురించి ఆ ప్రాసెస్ లో మేము కోర్టుకి సబ్మిట్ చేసిన తర్వాత కోర్టు పరిగణలోకి తీసుకొని దాన్ని FSL కి పంపించి దాని యొక్క డ్రగ్ అవునా కాదా అనేది నిర్ధారించి FSL రిపోర్ట్ వచ్చేసిన తర్వాత ఆ డ్రగ్ ని అప్పటి వరకు మనం సేఫ్ కస్టడీలో పెట్టి దాన్ని వెంటనే ఏం చేస్తామంటే రిపోర్ట్ రాగానే తెలిసిపోయింది ఇంకా ఈ డ్రగ్ సో అని క్లారిటీ వచ్చేసిన తర్వాత ప్రతి డిస్ట్రిక్ట్ లో కూడా ఒక డ్రగ్ డిస్పోజల్ కమిటీ అనేది మనం ఏర్పాటు చేస్తాం. దానికి SP గారు ఈజ్ ద బాస్. అలాగే మా ఈగల్ ఫోర్స్ తరఫున ఆఫీసర్, ఆ ఏరియా ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఉంటారు. అలాగే ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. దాదాపుగా 10 మందితో ఒక కమిటీ ఏర్పాటు చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి నెల కూడా ఇలాంటివి ఆల్రెడీ FSL రిపోర్ట్స్ వచ్చేసి క్లియర్ అయిన కేసుల్లో జిల్లా మొత్తంలో ఎన్ని కేసులు ఉన్నాయి, ఎంత డ్రగ్ ఉంది అనేది అంతా కూడా దాన్ని చైన్ ఆఫ్ కస్టడీ ద్వారా ఒక దగ్గర ఈ యొక్క డిస్పోజల్ యూనిట్స్ అని ఉంటాయి. డిస్పోజల్ యూనిట్స్ దగ్గర ఈ మెంబర్స్ కమిటీ అంతా కూడా దాన్ని ప్రాపర్గా కేసులో ఉన్న ప్రకారము వాటి క్వాంటిటీ ఉందా లేదా అన్ని చెక్ చేసుకొని ప్రాపర్గా దాన్ని సిస్టమేటిక్గా మొత్తం కాల్ చేయడం జరుగుతుంది. ఇది డిస్పోజల్ కి సంబంధించినటువంటి ఎక్కడ కూడా చిన్న పొరపాటు జరగకుండా ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఎవరో ఒకరికి ఇస్తే వాడి ద్వారా ఇదవుతుంది కాబట్టి ఒకరి చేతుల్లో ఉండదు ఇది. సో అందరూ దీంట్లో చూసి అందరూ టీం ఫామ్ అయ్యి అక్కడ ఇవన్నీ చెక్ చేసుకొని అప్పుడే చేయడం జరుగుతుంది. ఇది మీకు డిస్పోజల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. దీన్ని ప్రతి జిల్లాలో చేసిన టైంలో ఖచ్చితంగా ప్రెస్ కి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, పేపర్లలో కూడా వస్తుంది. మా దగ్గర అయితే మా సంతోష్ సార్ కూడా ఇలాంటివన్నీ కూడా మనకి ఈ ప్రింట్ అండ్ సోషల్ మీడియా వాళ్ళ గ్రూప్స్ లో కూడా పెడుతూ ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఇది వెళ్తుంది. ఇది వన్. రెండవది, రకరకాల అడిక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు సొసైటీలో. మనము వీఆర్ టాకింగ్ అబౌట్, బట్ ఇక్కడ బిఫోర్ దట్
కొన్ని ఉన్నాయి. ఇప్పుడు సిగరెట్ ఉందండి. మీరు చూస్తే సిగరెట్ లో వాడే పొగాకు ఈజ్ ఏ కమర్షియల్ బేస్డ్ కల్టివేటింగ్ ప్రొడక్ట్. ఇప్పుడు ఇది రైతుల మీద దీనికి లింకప్ ఉంటుంది. ప్రభుత్వాలు రైతుల్ని కూడా దృష్టిలో పెట్టుకొని రకరకాలుగా దీని గురించి ఆలోచిస్తూ ఉంటారు. సో దాని మీద స్ట్రాటజీ అనేది డిఫరెంట్ స్ట్రాటజీ అది. అలాగే మందు ఉంది. మందు గురించి మనం మాట్లాడుకుంటే ఇది కూడా పెద్ద బిగ్ సబ్జెక్ట్. ఇప్పుడు మన గతంలో మన రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఎన్టీ రామారావు గారు సంపూర్ణ మద్యపాన నిషేధం స్టేట్లో పెట్టారు. తర్వాత ఏం జరిగిందంటే కొంతమంది పక్క రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ మందు తాగడము, అక్కడ నుంచి వచ్చేటప్పుడు యాక్సిడెంట్లు అవ్వడము, ఇంకా కాన్సిక్వెన్సెస్ రకరకాలుగా ఉన్నాయి. ఇది కొంచెం చాలా ప్రాబ్లమేటిక్ ఇష్యూ అయిపోయింది. తర్వాత మళ్ళీ దాన్ని సంపూర్ణ మద్యపాన నిషేధం ఎత్తేసారు. సో ఇట్స్ ఏ డిఫరెంట్ టాపిక్. ఇది గవర్నమెంట్ ఎందుకు ఆపాలి, ఎందుకు ఆపట్లేదు అంటే ఇప్పుడు ఇక్కడ పాలసీ మ్యాటర్స్ లో మనం మాట్లాడడానికి లేదు. కానీ ఏంటంటే యాజ్ పర్ స్టాటిస్టిక్స్ భారతదేశంలో ఇప్పుడు 70% ఆఫ్ ది పీపుల్ వాళ్ళు మంచి 30% వ్యసనాలు అవుతున్నట్టు స్టాటిస్టిక్స్ చెప్తుంది. సో కానీ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటి మీద ప్రతి చోట కూడా ఆ బాటిల్స్ మీదనే దాని ఇల్ ఎఫెక్ట్స్ గురించి రాయడము, అది తప్పు అని చెప్పడము, సిగరెట్ డబ్బాల మీద క్యాన్సర్ గురించి ప్రమోట్ చేయడం, ఈ విధంగా ప్రభుత్వం చేస్తుంది. కానీ మీరన్న పాయింట్ లో భవిష్యత్తులో మనందరం కూడా ఎక్స్పెక్ట్ చేద్దాం, ఈ భావితరాలకైనా ఇవి లేకుండా చేయడానికి ఏదన్నా సోర్స్ ఉంటే ప్రభుత్వాలు ఆలోచిస్తాయి. బట్ ఇప్పుడు మనం అది మాట్లాడుకునే పరిస్థితిలో మనం లేము. అయితే మూడవది ఏంటంటే ఇప్పుడు డ్రగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఈ సిగరెట్స్ విషయానికి వస్తే ఒకటి ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి నేను చెప్పదలుచుకున్నా. సిగరెట్ కానీ మందు కానీ చట్టంలో ఒక పాయింట్ క్లియర్ గా ఉంది. ఒకటి, ఈ యొక్క దుకాణాలు స్కూల్ కి ఖచ్చితంగా 100 మీటర్స్ దూరంలో ఉండకూడదు. అలాగా ఎక్కడైనా మీ నోటీస్ లో ఉంటే ఇమ్మీడియట్ గా 1908 కాల్ చేయండి. మేము అక్కడ పోలీస్తో ఇమ్మీడియట్ గా మాట్లాడి మా టీంని పంపించి ఆ స్కూల్ కి 100 మీటర్ డిస్టెన్స్ లో ఇవి లేకుండా ఉండడానికి ఖచ్చితంగా మేము ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకుంటాం. రెండోది, 18 ఇయర్స్ పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో సిగరెట్లు అమ్మకూడదు. 21 ఇయర్స్ బిలో పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో మందు అమ్మకూడదు. ఇట్స్ ఎ లా. చట్టంలో ఇలాగ గనక ఎవరైనా మీ దృష్టిలో ఎక్కడైనా 18 ఇయర్స్ పిల్లలకి పాన్ షాపులో కానీ ఎక్కడైనా దుకాణాల్లో సిగరెట్ ఎవడైనా అమ్మాడంటే ఖచ్చితంగా వాడి మీద 7 ఇయర్స్ జైలు శిక్ష పడే కేసుని నమోదు చేస్తాం. కోత్పా యాక్ట్ ప్రకారము, జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం క్లియర్ గా ఉంది దాంట్లో. కాబట్టి మీరు మాకు చేయాల్సిన హెల్ప్ ఏంటంటే మీ ఎక్కడైనా మీరు సమాజంలో దీన్ని స్ప్రెడ్ చేయండి. మా దగ్గర పోస్టర్స్ కూడా ఉన్నాయి, మీకు కావాలంటే ప్రతి ఒక్కరికి మేము ఇస్తాము. ఆ పోస్టర్స్ ని మీరు తీసుకొని అవి మీ ఏరియాలో మీరు ఆ ఇన్ఫర్మేషన్ ని స్ప్రెడ్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో పిల్లల్ని మనం కాపాడాలంటే టీనేజ్ లో పిల్లలు అడిక్ట్ కాకుండా చూసుకోవాలి. సో దట్ ఈ చట్టం అనేది ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని వదిలిపెట్టాం. ఆల్రెడీ ఇలాంటివి మేము ఆపరేషన్స్ చేసినాం. పిల్లలకి మాకు ఇన్ఫర్మేషన్ వస్తే మేము దాని మీద వాచ్ పెట్టి వీడియో తీసి పిల్లలకి అమ్ముతున్నట్టు ఫిక్సప్ చేసి అలాంటి వాళ్ళ మీద కేసు పెట్టి గట్టిగా వాళ్ళని జైల్లో వేయడం జరిగింది. సో మీడియాలో కూడా ఇది ఖచ్చితంగా మనం వాచ్ చేయాలి. సైలెంట్ గా మీరేం చేయొద్దు. అలాంటిది ఎక్కడైనా మీ నోటీసులు వస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఓపికగా చెప్పారు. అండ్ రాజు గారు ఇంకొకరు. Happy morning, sir. Myself Badugu Raju from Rajanna Sirsila.
సార్ నాకు అంటే ఈ డ్రగ్స్ మీద వీటిని నిర్మూలించాలన్న ఇంట్రెస్ట్ ఎప్పటి నుండో ఉంది సార్. మా ఏరియాలో కూడా గతంలో కొంచెం ప్రాబ్లం జరిగింది. చాలా మంది అడక్ట్ అయ్యి దాని ద్వారా చాలా ఇబ్బందులు అయినాయి. ఈ మధ్య కాలంలో పోలీసులు చాలా నిఘా పెట్టారు ఇక్కడ. దానివల్ల చాలా వరకు తగ్గిపోయింది. బట్ ఇప్పటి నుండే అంటే స్కూల్ లెవెల్ నుంచే వాళ్ళకి పిల్లలకు ఈ డ్రగ్స్ మీద అవగాహన ఇవ్వాలన్నది నా సంకల్పం. నేను ప్రైవేట్ టీచర్గా పనిచేశాను సార్. బట్ పిల్లలకి ఇవ్వాలి. సార్ ఓకే సార్. అయితే దానికి సంబంధించి నేను ఏ విధంగా నేను ముందుకెళ్ళాలి, ఎలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకొని నేను వాళ్ళకు చెప్పడానికి ముందుకెళ్ళాలి అన్నది నా డౌట్. కాదు, మీరు అడిగిన ప్రశ్నలో ఎవరికి చెప్పడానికి ఏం స్కూల్ ఇన్ఫర్మేషన్? లెవెల్ నుంచి ఇలాంటి మీరు టీఓటీ ట్రైనింగ్ చేస్తారండి? అవునండి, అవును. బట్ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకి వెళ్తారు? రాజు సార్, చేశాను సార్. ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా సార్ మనకు నెక్స్ట్ ట్రైనింగ్ ఉంటుంది. మీరు కొత్తగా వచ్చారు కాబట్టి మీకు ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్లో మీరు పాల్గొన్నారు, కానీ దాని తర్వాత మనం వెళ్ళొచ్చు. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ సార్, రాజు గారు న్యూ ట్రైనర్ అండి. జస్ట్ విల్ ఓకే సార్, ఓకే సార్, రైట్ సార్, థ్యాంక్ యూ. యా, సంతోష్ గారు. సార్ హ్యాపీ మార్నింగ్ సార్, హ్యాపీ మార్నింగ్ టు ఆల్. సార్ నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు డి ఎడిక్షన్ అంటే ఎడిక్ట్ అయిన వ్యక్తికి, అంటే ఇద్దరు వ్యక్తులు మా ప్రాంతంలో కూడా ఉన్నారు సార్, వాళ్ళని డి ఎడిక్షన్ సెంటర్కి ఎలా పంపించాలి, అది నా క్వశ్చన్ సార్. మీరు ఎక్కడ సార్? సార్ నారాయణఖేడ్ సార్. మీరు వచ్చారు నారాయణఖేడ్లో మీ కాలేజీలో? ఓకే 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 సార్. ఇప్పుడు మనకి మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా ఆల్మోస్ట్ సుమారు మనకి 53 డి అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి. మీకు గ్రూప్లో నేను అది లిస్ట్ షేర్ చేస్తాను. ఇప్పుడు దాంట్లో ఏంటంటే 35 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో గవర్నమెంట్ మనకి GOMS నెంబర్ 4 అనే దాని ద్వారా పెట్టడం జరిగింది. రెండవది ఏంటంటే మనకి నషాముక్తు భారత్కి సంబంధించి డి అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి. ఇప్పుడు వాటిని కూడా గవర్నమెంట్ పెట్టడం జరిగింది. ఆ లిస్ట్ మొత్తం మీకు పెడతాను. మీకు ఏది కన్వీనియంట్ ఉందో వాళ్ళు ఉంటున్న ప్లేస్కి నియర్ బై మీరు అక్కడ వాళ్ళని తీసుకువెళ్ళొచ్చు. ప్లస్ ఏమైనా ఇబ్బంది ఉంటే కూడా మాకు 1908కి కాల్ చేస్తే మేము మీకు హెల్ప్ చేస్తాం. అలాగే మన స్టేట్లో టెలిమానస్ అనేది ఒక ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా. టెలిమానస్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఒక ఇది పెట్టడం జరిగింది. అంటే ఏమంటారంటే కాల్ సెంటర్. దాంట్లో 24/7 కౌన్సిలర్లు ఉంటారు, సైకాలజిస్ట్ కూడా అవైలబుల్ ఉంటారు. మీకు ఎప్పుడైనా ఏదైనా ఇలాగ ఎక్కడైనా పిల్లలు దీని బారిన పడుతున్నారు, వాళ్ళకి కౌన్సిలింగ్ అవసరం అంటే కూడా ఫోన్ ద్వారా కూడా వాళ్ళకి మనం కౌన్సిలింగ్ ఇస్తారు. లేదంటే మన అలాంటివి కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. ఫ్రీగా కౌన్సిలింగ్ చేసే వెసులుబాటు కూడా ఉంది. IMH మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఏదైతే ఎరగడలో ఉందో దాంట్లో ఈ యొక్క సైకాలజీ ఎక్స్పర్ట్స్ కూడా ఉంటారు. అక్కడ మనం వీళ్ళకి కౌన్సిలింగ్ కూడా ఇవ్వచ్చు. బట్ డి అడిక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డి అడిక్షన్ సెంటర్స్లో కూడా మీరు అక్కడికి తీసుకువెళ్తే వాళ్ళ యొక్క తీవ్రతను బట్టి, అంటే బేసిక్ లెవెల్లో ఉన్నారా, కొంచెం మిడిల్ అంటే మీడియంగా ఉన్నారా, గ్రావిటీ ఎక్కువ ఉందా అనే దాన్ని బట్టి వాళ్ళకి మీరు ఏమంటారు దాన్ని, ఇప్పుడు తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేసి మెడికేషన్ తీసుకొని ఇంటికి వెళ్ళి ఉండే స్టేజ్ ఉంటుంది. అక్కడే అడ్మిషన్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చే స్టేజ్ ఉంటుంది. దాన్ని వాళ్ళు అంచనా వేసి వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా అక్కడ అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ ఇస్తారు. మీకు సెంటర్స్ డీటెయిల్స్ అన్ని కూడా గ్రూప్లో పెడతామండి. దాన్ని బట్టి మీకు నియర్ బై ఉన్న సెంటర్కి మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఇంకొక ఇద్దరిని తీసుకుందామా సార్? టైం ఉందా? పర్లేదా సార్? సార్ ప్లీజ్, నో ప్రాబ్లం. జస్ట్ ఒక 5 minutes లాస్ట్. సార్ శేఖరాచారి గారు. సార్ అందమైన శుభోదయం, స్వాగతం సార్. శ్రీనివాస్ సార్, మీ సెషన్ చాలా బాగుంది.
నా క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు నేను ఉండేది గండిమైసమ్మ దుందిగల్ మున్సిపల్ ఏరియాలో సార్. మాది మొత్తము ఎడ్యుకేషనల్ హబ్గా మారింది. చాలా ఇంజనీరింగ్ కాలేజెస్, తర్వాత ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి సార్. అయితే ఇప్పుడు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు హెల్ప్ చేస్తారా సార్? నేను ఒక 10 గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళడం జరిగింది, కానీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉన్నాయి సార్. వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు సార్. ఇక్కడనే చాలా ఇలాంటివి జరుగుతున్నవి. మాకు పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్ దుందిగల్ పిఎస్ ఉంటుంది సార్. ఏ విధంగా సపోర్ట్ చేస్తారు సార్ మాకు? రైట్ సార్, గుడ్ క్వశ్చన్. సార్ మీరు టీఓటీ చేశారా ఆల్రెడీ? కంప్లీట్ చేసిన సార్. సెకండ్ టీఓటీ కంప్లీట్ చేసిన. సర్టిఫికెట్ ఇచ్చాం కదా మీకు. అవును సార్. రైట్ సార్, ఒకవేళ మీకు ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఒక్కసారి మాకు ముందే మీరు ప్లాన్ చేసుకొని ఆ షెడ్యూల్ ఇస్తే మేము అక్కడ పోలీస్ స్టేషన్ వాళ్ళతో మాట్లాడి అక్కడ బీసీస్, ఇప్పుడు మన డీజీపీ సారు మొత్తం ఆల్ స్టేట్ లో ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ కూడా దీని మీద ఖచ్చితంగా చాలా స్ట్రాంగ్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా ఇప్పుడు డినై చేయడానికి ఛాన్స్ లేదు. మీరు ముందే షెడ్యూల్ ఇస్తే మేము వాళ్ళకి పంపించి అక్కడ బీసీ పెట్రో కార్ వాళ్ళని కూడా మీతో పాటు స్కూల్ దగ్గర పంపిస్తాం. ఎవరైనా ఆఫీసర్ అవైలబుల్ ఉంటే వాళ్ళు కూడా మీతో పాటు వస్తారు. ఖచ్చితంగా ఈ సెషన్స్ విషయంలో మీరు చేయాలనుకుంటే ముందే మాకు షెడ్యూల్ ఇస్తే మేము ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడి మీకు హెల్ప్ చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. లక్ష్మీ నరసయ్య గారు. సార్ హ్యాపీ మార్నింగ్ సార్. సార్ నేను దేవి లక్ష్మీ నరసయ్య సార్. సార్. హ్యాపీ ఇప్పుడు మార్నింగ్. అంతా అవేర్నెస్ బాగా ఇచ్చారు సార్. ఇప్పుడు ఈగిల్ టీం అంటే సార్, గతంలో నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన సార్. ఈగిల్ టీమ్ యాంటీ నక్సలైట్ స్క్వాడ్ లో మనం స్టేట్ వైజ్ ఎక్కడికైనా చెప్పొచ్చా? మనం ఇక్కడ వాళ్ళకైనా సార్, ఇక్కడ గోదావరిఖండ్ లో సార్. అంటే ఇప్పుడు కొంత గోదావరిఖండ్ లో ఎక్కువ ఉంది సార్. రైట్ అండి. మీరు ఒకటి ఏంటంటే ఫస్ట్ మీ కన్న తల్లిని పుట్టిన గడ్డని మనం ఇదిగా మర్చిపోవద్దు. ఫస్ట్ మీరు మీ గోదావరిఖండ్లో అక్కడ యాక్చువల్లీ మంచిర్యాల డీసీపీ గారు ఉంటారు, భాస్కర్ సార్ అని. సార్ కూడా మా దగ్గరే ఇక్కడ చేసి అక్కడికి వచ్చారు. సార్ కూడా చాలా యాక్టివ్ గా పనిచేస్తారు. మీరు ఒకసారి డీసీపీ భాస్కర్ సార్ని కలవండి. ఓకే, కలిస్తే అక్కడ ఏరియాలో మీకు ఈ విధంగా నేను చేస్తానని మీరు సార్కి చెప్పండి. సార్ వీళ్ళు మీకు ఏదో రకంగా ఆ ఏరియాలో ఒక సిస్టర్ గా మిమ్మల్ని సార్ మీ హెల్ప్ తీసుకుంటారండి. అదే సార్, ఇక్కడ వాళ్ళు అసలు అంటే ఎట్లా అటిట్యూడ్ ఎట్లా ఉంది అంటే అసలు వినరు సార్. ఇక గంజాయి అడిక్ట్ అయిన వాళ్ళు గొడవలు కొట్లాటలు గల్లీలలో, ఇక పోలీసులు వచ్చే వరకు ఇంకా అంత అటాక్లు కూడా చేసే లేదు. మనం వాళ్ళని అట్లనే వదిలేస్తే సార్ ఇన్ఫెక్షన్ లాగా మొత్తం స్ప్రెడ్ అవుతుంది. మనం అలాంటిది ఏమన్నా ఉంటే మీరు ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఒకటే, ఆ పర్సన్స్ మీరు అంటున్నారు కదా, వాళ్ళది ఏదో రకంగా ఫోన్ నెంబర్ ఇవ్వండి. వాళ్ళది టోటల్ నెట్వర్క్ ని మనము ఇచ్చేసి ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. సార్ థ్యాంక్ యూ సార్. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఇందాక ఎవరో హ్యాండ్ రైజ్ చేశారు. డిఎఫెన్స్ ఇంకా ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సో దట్ టైమ్ ఈస్ ప్రీషియస్. డన్. రాజశేఖర్ గారు. మాట్లాడండి. హ్యాపీ మార్నింగ్ సార్. సార్ హ్యాపీ మార్నింగ్, చెప్పండి. సార్ నేను అంటే మా నిర్మల్ డిస్ట్రిక్ట్ సార్, కానాపూర్ మండలం. సో చాలా వరకు మేము సెషన్స్ చేసినాము. అయితే అబ్జర్వేషన్ చేసింది ఏంటి అంటే, నా క్వశ్చన్ వచ్చేసి అంటే పిల్లల్లో స్కూళ్ళల్లో కాలేజీలలో అందరికీ అవేర్నెస్ క్లాసెస్ చెప్తున్నాము. బట్ నేను అబ్జర్వేషన్ చేసింది ఏంటంటే, నేను ఒక 2-3 ఫంక్షన్లు అటెండ్ అయినా సార్. సో ఫంక్షన్లలో ఏమవుతుందంటే చిన్న చిన్న పిల్లల ముందరనే ఓపెన్ గా పెట్టుకొని తాగడం కానీ చేయడం కానీ ఇటువంటి అంటే మన సంస్కృతిలో ఇదొక భాగంగా తయారైపోయింది. సో హౌ టు కంట్రోల్ దట్ అంటే అక్కడ పిల్లలకి ఏమైతుంది మైండ్ సెట్, మా నాన్నలే తాగుతున్నారు కదా, ఇది తాగేదేమో, ఇది లేకుంటే మా పండుగలు ఉండయేమో అన్న ఫీలింగ్ వచ్చేసింది. సో అది ఎలా ఓవర్కమ్ చేయొచ్చు?
మార్పు మన నుండే మొదలు కావాలి. ఓకే. సో ఇది మేము కొన్ని వీడియోస్ దీని మీద కూడా తయారు చేసాము, మీకు పంపిస్తాము. ఓకే. సొసైటీలో ఇలాంటి ఫంక్షన్ జరిగేటప్పుడు ఏదైనా ఉంటే ఏం కాదు. ఏంటంటే ఖచ్చితంగా మీరు అన్న పాయింట్లో ఏమైపోయిందంటే సంస్కృతి ఇది అంటున్నాం కదా, దీన్ని ఖచ్చితంగా మనం బ్రేక్ చేయాలి. ఓకే. మన పిల్లల్ని మనం కాపాడుకోవాలంటే ఇప్పుడు పెద్దవాళ్ళని చూసి పిల్లలు చెడిపోతారు. సో పెద్దవాళ్ళు మారాలి, ఫస్ట్ మార్పు మనతోనే మొదలవ్వాలి అనేది నాకు తెలిసి ఇంపాక్ట్ తలుచుకుంటే ఏదన్నా జరుగుతుంది. మీ ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా గంపాటి నాగేశ్వరరావు సార్కి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ క్యాప్షన్ పెట్టి మార్పు మనతోనే మొదలవ్వాలి అనే క్యాప్షన్ పెట్టి మీరు మీ ప్రచారాల్లో ఏని ప్రోగ్రాంలో కొంచెం దీని మీద ఫోకస్ పెట్టండి. సో మేము కూడా దీని మీద ఆల్రెడీ ఫోకస్ పెట్టడం జరిగింది, వీడియోస్ కూడా తయారు చేస్తున్నాము. బట్ ఎనీథింగ్ ప్రతి ఒక్కరిని మనం మార్చలేకపోవచ్చు, బట్ మనం చెప్పిన దాని వల్ల కొంతమంది అయినా మారితే మెల్లమెల్లగా సమాజం మారుతుందని మనందరం అనుకోవాలి. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం సార్. రియల్ ఇట్స్ ఏ వండర్ఫుల్ సెషన్. అడగగానే వచ్చి మాకు సెషన్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్, రియల్లీ వండర్ఫుల్. ఎందుకంటే మేము కూడా ఫస్ట్ బ్యాచ్ లో ట్రైనింగ్ తీసుకుని ఆల్మోస్ట్ 100 స్కూల్స్ తిరిగాం ఇప్పటి వరకు. రియల్ అంటే మాకు ఎలా అనిపిస్తుంది అంటే స్కూల్స్కి వెళ్ళి చెప్పేటప్పుడు అది మేమే డిపార్ట్మెంట్ నుంచి వచ్చి చెప్పినంత పవర్స్ ఉంది సార్ మాకు మాత్రం రియల్లీ. సో అంత వండర్ఫుల్ ట్రైనింగ్ ఇచ్చారు మీరు. once again hats off to Impact Foundation and all the team. Leaders should be lead from front అంటాం కదా, మా నాగేశ్వరరావు సార్ ఎప్పుడు మా డైరెక్టర్ సార్ లాగా అది తప్పనిసరిగా పాటిస్తున్నారు. సో కాబట్టి ఇంపాక్ట్ ఆల్వేస్ ఇట్స్ ఇంపాక్ట్ఫుల్. ఓకే. సో కాబట్టి మీరు ఎప్పటికీ మా హీరోసే మీరు. మనం యూనిఫామ్ లో మీరు ఉండి పోలీస్ అవ్వచ్చు, కానీ మీరందరూ కూడా యూనిఫామ్ లేని పోలీస్ గా మీరు చాలా గొప్పగా పనిచేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా సంతోష్ సార్కి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. హ్యాట్స్ ఆఫ్ టు ఇంపాక్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.